మంచిర్యాల జిల్లాలో విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికులు ఆందోళన బాటపట్టారు. తమకు పర్మినెంట్ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని, మీటర్ రీడింగు, ఎఫ్ఓసి వర్కర్లకు విద్యుత్ సంస్థలు విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి విద్యుత్ సరఫరా కోసం శ్రమిస్తున్న తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని కార్మికులు మండిపడుతున్నారు. విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ చేయాలి. కార్మికుల ఐక్యత. విద్యుత్ సంస్థలు గత 8 రోజుల నుంచి వెళ్ళి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ యజమాన్యం కానీ సమ్మె చేసే కార్మికులను బెదిరింపులకు గురి చేస్తా ఉంది. నిన్నటి నుంచి వెళ్ళి బెదిరింపులకు యజమాన్యం బెదిరిస్తా ఉంది. ఆ యజమాన్య బెదిరింపులకు మేము భయపడతలేము. ఈ రోజున మా సమస్యల మీద మేము సమ్మె చేస్తా ఉన్నాం. మేము ఏ విషయంలో మేము ఏంటంటే మాకు సరైన హక్కులు రావాలని మేము రోడ్డు ఎక్కాము. మా సమ్మెలో భాగంగా ఆర్టిజన్ కార్మికులు ఒకటే కంపెనీ ఒకటే రేలు ఉండాలి. అన్వేన్ కార్మికులందరినీ కూడా ఆర్టిజన్ గుర్తించాలని, స్పీస్టెడ్ కార్మికులందరినీ కూడా జీవో నంబర్ 7 ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్. అప్పుడు ఇంతకుముందు మనకు ఆ రోజున ఏమైందంటే ఈ బట్టి విక్రమార్క పాదయాత్రలో చేసిన పాదయాత్రలో మా అందరికి హామీ ఇచ్చినాడు. ఈ హామీలో భాగంగా మేము అడుగుతా ఉన్నాం. మా ప్రభుత్వం రాగానే మీ అందరినీ మీరు రెగ్యులర్ చేస్తామని చెప్పారు కాబట్టి ఈ రోజు మా డిమాండ్ నెరవేర్చాక మా సమ్మె కొనసాగుతూ ఉంటుంది. దీనికి మేము ఖండిస్తా ఉన్నాం. విద్యుత్ సంస్థలు గత 8 రోజుల నుంచి వెళ్ళి